ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. 2 కోట్ల మందికి వెళ్ళిపోయింది సభ్యత్వం, బీజేపీని దాటేసింది, కాంగ్రెస్ని దాటేసింది, ఇంకే ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ అంటే జనం ఎగబడుతున్నారు అంటే ఎగబడుతున్నారు. ఎవరంటే పని పాట లేనటువంటి వాళ్ళు, ఇదివరకు ఏదో ఒక నోటికొచ్చినటువంటి కారుకోతలు కూసి రెబలిజం మాటలు మాట్లాడి ఆ పైన అందరి చేత చేత్కరించబడిన వాళ్ళు ఇప్పుడు తాము కాక్రోచ్ జనతా పార్టీని వాళ్ళ కాళ్ళే ఏది వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫేస్బుక్ గ్రూపుల్లో పెట్టుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇదివరకు అట్టగా పెట్టుకునేవాళ్ళు. ఏమైపోయింది మార్పు? ఆమ్ ఆద్మీ పార్టీ మారిందా? ఆమ్ ఆద్మీ పార్టీనే మార్చిందా? దేశాన్ని మార్చలేదు, అదే అవినీతి పరంగా మారింది. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ మీద ప్రజలకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. మీడియా క్రియేట్ చేయాలని చూసింది, సోషల్ మీడియా క్రియేట్ చేయాలని చూసింది, అంతర్జాతీయంగా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది. కానీ సక్సెస్ అయిందా? తీరా చూస్తే 10,000 మంది రాలేదు. అక్కడే రికార్డులు చెప్తున్నాయి, కాదు విజువల్సే చూపెడుతున్నాయి. ఇప్పుడు మేము 7 రోజులు టైం ఇస్తున్నాం ధర్మేంద్ర ప్రధానికి అంటే, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇదివరకు ఇదే పద్ధతి ఉండేది. కమ్యూనిస్టులు ఒకప్పుడు అదే పద్ధతి పాటించేవాళ్ళు. రేపో మాపో ఇళ్ల పట్టాలు ఇస్తున్నారంటే ముందు వీళ్ళు వచ్చి ఉద్యమం చేసేవాళ్ళు. అప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అదిగో చూసారా మా ఉద్యమం ఫలితంగానే వాళ్ళు. ఆమ్ ఆద్మీ పార్టీ సేమ్. రేపో మాపో బీజేపీ గవర్నమెంట్ ఏం చేద్దాం, కేంద్ర ప్రభుత్వం అది తెలుసుకుని ముందుగా దానికోసం డిమాండ్ చేయడం, అది ఇచ్చాక అదిగో మా పోరాటాల ఫలితం అంటారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీది కూడా అదే. రేపో మాపో ధర్మేంద్ర ప్రధాని మారుస్తారు, మంత్రివర్గ విస్తరణ ఉందని, ఇప్పుడు అదిగో ధర్మేంద్ర ప్రధాని మార్చాలని పోరాడుతాను, రాజీనామా చేయాలి అన్నటువంటి, లేదా మారుస్తారు అన్నటువంటి. ఇది ఒక డ్రామా అనమాట. వారం రోజులు టైం ఇస్తున్నాం, లేకపోతే ఇది చిన్న ట్రైలర్ మాత్రమే. ఇంతకుముందు అదేంది, మొన్న ఏమని చెప్పావు, ఇక అయిపోయింది మీ పని అని చెప్పారు కదా. రాత్రి పగలు తేడా లేకుండా ఉద్యమిస్తా ఉన్నారు కదా. ప్రజలు నమ్మట్లేదు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పేపర్ లీకేజ్ని ఎవ్వడూ సమర్థించట్లే, అదే సందర్భంలో దాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడానికి కూడా ఎవ్వడూ సమర్థించట్లే. అది ఈ బొద్దింకలు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.